వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. మరి ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మన వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే మొగుడు బొంబ అయిపోతే పార్ట్ 32 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. హలో మానసా. శ్రీను ఏం చేస్తున్నావు? ఏం లేదు, తిన్నా పడుకున్నా. నువ్వు తిన్నావా? మీ డాడీకి అలా ఫోన్ చేసినా, మీరే రేపు ఇట వస్తామని చెప్పిండు కదా. అదే శ్రీను చెప్పిండు. అక్క ప్రెగ్నెంట్ కదా, ఊకే అటు ఇటు ఎందుకు తిరుగుతుంది, పాపం ఆమెకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, ఆమె కూడా అన్ని మాట్లాడుకునేటప్పుడు అన్ని చేసేటప్పుడు ఆమె కూడా ఉండాలని అన్నాడు డాడీ. అందుకే ఇక రేపు మేము అటస్తున్నాం. సరేలే. తిన్నావా మరి నువ్వు? తిన్నా. పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? 8th కా 15th కా? నాకైతే 8కే అని అనిపిస్తుంది. దగ్గరుంటేనే తొందర పనులు అయితాయి. ఇక దూరం ఉందనుకో ఇంకా టైం ఉంది కదా అన్నట్టు అయిపోతుంది. అందుకే తొందర వేసుకుంటే అయిపోతుంది కదా. మళ్ళీ అసలే నీ పొజిషన్ మంచి లేదు. ఎందుకు చెప్పు? లేదన్నా అయితే మళ్ళా నువ్వు నేను బాధపడాల్సి వస్తుంది. అందుకే 8th రోజే మ్యారేజ్ చేసుకుందాం. రేపు డాడీ వచ్చినాక అదే మాట అను, 8th అయితే బెటర్ కదా అని. సరేలే, నేను కూడా 8th కనే చెప్తా. మన అంటుండా ఏం లేదు. ఇక మరి రేపు వచ్చినాక ఏం మాట్లాడతారో ఏమో. నాకు కట్నము అవన్నీ ఏం వద్దు మానసా. ఇక నువ్వు అక్కడ ఒక్కదానివేనాయే. రేపటి రోజున అక్కడున్న ఆస్తి అయినా కూడా మనకే అవుతుందాయే. నేనేం వాళ్ళని కట్నం పోయి మరి ఇప్పుడు ఏం ఫోర్స్ చేస్తలేను. అయ్యో నువ్వు చెయ్యవు గాని ఎట్లయినా మాట్లాడుకునే పద్ధతి ప్రకారం అయితే మాట్లాడుకోవాలి కదా. అదే గాని మాట్లాడుకునే పద్ధతి ప్రకారం మాట్లాడుకున్నాక ఇక ఏం జరుగుతుందో చూద్దాం గాని. సరేలే. పడుకున్నారా అత్తమ్మ అక్క ఇట్లా? పడుకున్నారు కావచ్చు. ఇక నేనైతే నా బెడ్రూమ్ లకి వచ్చేసిన. మనకు పెళ్ళైనాక అదే బెడ్రూమ్ అయింది, అది వద్దు వేరే సెట్ చేయాలి. వేరేనే సెట్ చేస్తలే, నువ్వేం టెన్షన్ తీసుకోకు. ఈ బెడ్రూమ్ ఎందుకు గాని ఇంకొక రూమ్ ఉన్నది, ఇక అందులోనే సెట్ అయ్యిదాం. అదే మరి. సరేలే మరి పడుకో. గుడ్ నైట్, బాయ్. ఏమైంది ఇంత తొందర? అదేం లేదు, మళ్ళీ ప్రొద్దున లేవాలి కదా. మళ్ళీ మీరు వస్తుర్రని మళ్ళీ ఏమన్నా తీసుకురమ్మంటది కావచ్చు అమ్మ. ఏమద్దు ఏమి తీసుకురాకుర్రి, మొన్ననే తిన్నాం కదా, ఇంకా మళ్ళేందిగా. సరే చూద్దాంలే, బాయ్ మరి. సరే బాయ్. శ్వేతనేమో ఇష్టం ఉన్నట్టు మాట్లాడబట్టే నువ్వు పెళ్ళి ఎట్లా చేసుకుంటావురా, నీ ఇంట్లోకి వచ్చి కూర్చుంటా, నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతా, అది ఇదని ఆమె పిచ్చి మాట్లాడుతుంది. ఆమె భయానికన్నా ఇప్పుడు తొందర పెళ్లి చేసుకున్నది బెటరు. దానికి ఏమన్నా పీసనా నాకు అర్థం కాదు. ఏమో నా ఎంబడ పడుతుంది. దానికి 2 పిల్లలు ఉన్నారు. మొగుని గురించి ఆలోచించకుండా కూడా పిల్లల గురించి అన్నా ఆలోచించలేరు. మరి నా పిల్లలు నేను లేకపోతే ఎట్లుంటారని కొంచెం అనుంటద్దా? అమ్మో, అది ఇంత డేంజర్ అని అనుకోలే నేను. నిజంగా ఎప్పుడైనా ఒక మొగోనికి ఇంతగానం అడిక్ట్ అస్సలు కావద్దు. ఇప్పుడు ఎంత బాధపడాల్సి వస్తుంది. నాకు శ్రీనే గుర్తుకొస్తుండు. వానికి ఇంకో పెళ్ళి అవుతుంది అని అంటే నేను అస్సలకే తట్టుకోలేకపోతున్నా. ఏం చెయ్యాలనేది నాకు అర్థమైతలేదు. నాకంటూ ఎవరన్నా సపోర్ట్ ఇచ్చేది ఉంటే నేను ఎంతకైనా ముందుకు తెగబడదును. కానీ మా అమ్మ మా నాన్న సత్తే సావు నీలాంటిది బతికి వేస్ట్ అని వీళ్ళనబట్టే, శ్రీనేమో నా లైఫ్లోకి రాకు, నన్ను డిస్టర్బ్ చేయకు అని అనబట్టే నేను ఇప్పుడు మొగుణ్ణి పిల్లల్ని వదిలేసే అత్తిని. వాడు నన్ను వేసుకుంటే ఏమైతుంది? వాని గురించి నేను ఇంత పిచ్చిదాన్ని కాబడితిని. నా పిచ్చి ప్రేమ వాడికి ఎందుకు అర్థమైతలేదు? నేను ఇంత తపన పడుతున్నా వానికి నా ప్రేమ అనేది అర్థమైతలేదు. ఏం చెయ్యాలి? నాకు ఏం అర్థమైతలేదు. తిన్నరా నాని? కూర మంచిగా ఉన్నదా? ఇక స్కూల్ టైం అవుతుంది, జల్దీ నడువుర్రి. నిన్ననే పోకుండా ఇంటికాడ ఉన్నారు. తిన్నాం డాడీ, కూర సూపర్ ఉంది. పొద్దుగా లేచి మీ గురించే పని చేసి వంట చేసిన బిడ్డ. ఇక నిన్న స్కూల్ పోకపోతే మరి ఇయ్యాలన్నా పోతారని అక్కేం చేస్తాంది? అక్క బ్యాగుల బుక్కులు ఆగమాగమున్నాయట పెట్టుకుంటుంది. అవునా? సరే డాడీ ఏందిరా?
అమ్మా ఇక రాదా? అమ్మ చనిపోయింది అని చెప్పినా కదా, చనిపోయినాక అమ్మ ఎట్లా వస్తుంది? కాదు డాడీ, అసలు ఏమైంది నాకు చెప్పవా? నాకు అస్సలకే నిద్ర పడతలేదు, మనసున పడతలేదు. ఎందుకు లొల్లైంది? ఏమైంది? అమ్మ ఎందుకు పోయింది? అసలు ఎక్కడికి పోయింది? ఈ అమ్మ ఏమీ జావలేదు, దాని అవ్వగారింటికి అది పీకింది. ఇక నేను విడాకులు ఇత్తా అని చూస్తున్నా మీ అమ్మకు. ఎందుకు డాడీ? ఈ అమ్మంత వేస్ట్ది ఈ లోకంలో ఎవ్వరు లేరు బిడ్డ. నేను ఇక మొత్తం పూర్తిగా మీకు వివరించి చెప్పలేను కానీ నేను చెప్పిన దాంట్లో అర్థం చేసుకోర్రి. మీ అమ్మకు నేను అద్దట, మీరు ఇద్దరు కూడా అద్దట. మీ అమ్మకు వేరేటోళ్ళు కావాలట, వాళ్ళతోటి లేచిపోతుందట, వాళ్ళనే పెళ్లి చేసుకుంటదట, వాళ్ళతోటే ఉంటదట. మీ అమ్మకు మనము చచ్చిపోయిన కిందనేనట. ఇక అట్లాంటి దాన్ని ఇంట్లో ఉంచుకునుడు ఎందుకు? అవునా డాడీ, గంతగనం అన్నదా? అన్నది కాదు, అట్లాంటి ప్రయత్నాలు చేసింది మీ అమ్మ. ఇక నాకు దొరికిపోయింది. దొరికిపోయినాక బాగా లొల్లైంది, పొట్టు పొట్టు కొట్టిన మీ అమ్మను. కొట్టినాక మీ అమ్మమ్మను మీ తాత వచ్చి ఆయనతో మీ అమ్మను పట్టుకొని పోయిర్రు. బిడ్డ, మీ అమ్మ చచ్చిపోయిందని అనుకోర్రి, మీకు ఒక నాన్నొక్కడే ఉన్నాడని అనుకోర్రి. మీకోసం ఎంత కట్టమైనా నేను పడతా, మిమ్మల్ని చదివిపిస్తా, మిమ్మల్ని మంచి స్థాయిలా నేను ఉంచుతా. ఇక ఏ పిల్లలకైనా అమ్మ తోడు కావాలని ఉంటది, కానీ మీరు పాపపు దాని కడుపులా పుట్టిర్రు బిడ్డ. ఆ పాపపు ముండకు పిల్లలు అద్దట, మంది మొగోళ్ళు కావాలట దానికి. అసొంటి దానితోటి మనకు అనవసరం. ఇంకోసారి అమ్మ గురించి నా ముంగట పేరు తీయకుర్రి, ఆ పేరునే మీరు మర్చిపోర్రి. అర్థమైందా? మంచిగా స్కూలు ఓర్రి రార్రి, ఏదన్నా కావాలంటే నన్ను అడుగుర్రి, నేను మీకు తీసుకొచ్చి పెడతా. సరే తీ డాడీ. నువ్వు అడుగుతున్నావు ఊకే అని చెప్పిండ్రా. ఇక మళ్ళా మళ్ళా నాకు ఆ పేరు గాని, ఆమె వార్త గాని, ఆమె జోలి గాని అస్సలు తీయకుర్రి. అరే డాడీ, మాకు అర్థమైంది గాని ఆమెకు మనము అద్దు అని అన్నప్పుడు ఆమె గురించి మనకెందుకు చెప్పు? మనల్ని వదిలేసి పోతా అని రెడీ అయిన ఆమెకు సంబంధమే లేదు. రా చెల్లే, మనం స్కూల్ పోయి మంచిగా చదువుకుందాం. సరే పాక్క. రావులేడున్నాయి బిడ్డ? పెట్టిన డాడీ, పోయేస్తాం మరి స్కూల్ కి. సరే మంచిగా ఓర్రి చిన్నోడా, అస్సలు టెన్షన్ పెట్టుకోకు, మీకు అన్ని రకాలుగా నేను చూసుకుంటా. సరే డాడీ. బాయ్ డాడీ. ఆ బాయ్ తల్లులు బాయ్. నువ్వు తిన్నవారా? మంచిగా ఉందా కూర? మంచిగా ఉంది డాడీ. సరే పోర్రి. ఇద్దరు పిల్లలు, వాళ్ళకింకా ఏం తెలుసు? వాళ్ళది ముందు ముందు ఉన్నది, ఏం తెలుసు అని మనం అనుకుంటాం గాని వాళ్లకు అన్ని ఆలోచనలు అత్తనే ఉంటాయి, అన్నీ అర్థమైతేనే ఉంటాయి. ముంగముండకు సిగ్గు లేదా? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని ఎట్లా వదిలేయాలి నేను? నా భర్తని నేను ఎట్లా వదిలేయాలని సిగ్గు మానం శరం దానికి లేదు, దొమ్మరు దానికి మేమద్దట గాని ఈ అందాల అప్సరసుడు కావాలట. ఫోన్ చేసి వాడిని ఎట్లా తిడుతాంది, నాకు నువ్వు కావాలరా, నాకు పిల్లలు అద్దురా అని అంటాంది. ఆ సొంటి ఆడిదాన్ని దాని నీడ కూడా నా పిల్లల మీద నా మీద నేను పడనియ్యా. లోకం మీద లేరా పెళ్లి చేసుకుందామంటే బొచ్చడు మంది ఆడోళ్ళు ఉన్నారు, కానీ నా పిల్లల గురించి నేను అన్ని చంపుకొని నా పిల్లల గురించి కట్టపడి నా పిల్లల్ని పెద్దగా చేసి వాళ్ళు మంచిగా చదువుకునేటట్టు చేసడమే నా లక్ష్యం. ఇక వెళ్ళాం లేదు, ఎవ్వతి లేదు నాకు. ఇక విడాకులకు అప్లై చేసుడే. బా, నా డ్యూటీలు పోతాంటే నాకు పిచ్చి లేస్తుంది లత. అరే, వాళ్ళేమో కట్నం మాట్లాడుకోవడానికి వస్తామని వాళ్ళు అన్నారు, నువ్వేమో డ్యూటీలు పోతున్నాయని నువ్వు ఆగం కాబట్టివి. ఆగరాదు. అయ్యో బామ్మర్ది పెళ్ళేనాయే, అప్పుడప్పుడు పోతే ఏమైతుంది? ఇప్పుడు పోతే పానం ఎల్లుకపోతుంది, శాలరీ వచ్చేటప్పుడేమో చేస్తే మంచిగుండు, ఇంకా ఎక్కువ రాకపోనా అని అనిపిస్తుంది. నీకేం తెలుసు? అయితే బయట తీయలేవు, ఇంకా ముందు మస్తు రోజులున్నాయి, చేద్దు తీయలేవు. ఒక రోజు పోతేనే నీ పానం పోతుంది. మరి కాదా? ఏమైందిరా అవ్వా? ఏం లేదే అమ్మా, అయినా కట్నం మాట్లాడుకోవడానికి మనమే అటు పోవాలి గాని వాళ్ళేటి ఎందుకు వస్తా అన్నారు? నువ్వు ప్రెగ్నెంట్ కదా బిడ్డ, నువ్వు రాలేవు, అన్నిటికీ ఉంటలేవు అని ఇక ఆయనే ఇటే వద్దామని అన్నాడట. సరే లేవే, ఏం కూరలు వండుతావు మరి? అవునయ్యా, ఇంత మటన్ వండుదామా? ఏకి కట్నం మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు కూడా మటన్ ఏంది చికెన్ ఏంది? కూరగాయలే అండుదాం తియ్యే అమ్మా. ఇంత పప్పు చారు చేయి, ఆలుగడ్డ ఫ్రై చేద్దాం. నువ్వు ఓసిద్దు పా, నేను చేస్తా. దేనికే అక్క? మీ అత్తగారు అత్తుర్రేమో, అదే కట్నం మాట్లాడుకోవడానికి అత్తమని అన్నారు కదా బిడ్డ. ఇక మటన్ తీసుకురమ్మని అంటే బాగుండి ఎందుకు ఇప్పుడు అని అంటుండు. అద్దా బావా? అద్దు ఆల్రెడీ ఒకసారి మన ఇంట్లో వాళ్ళు తినిపోయారు కదా, తినిపోయినాక ఇంకేంది?
జస్ట్ మాట్లాడుకోవడానికి కట్నం మాట్లాడుకోవడానికి అత్తురు కాబట్టి ఇవన్నీ ఉండేవి. సరేది బావా మరి ఏం చేస్తారే అమ్మా ఇంత పప్పు వేసి చారు చేస్తారా? ఇక పప్పు చేసి చారు చేసి కొంచెం ఆలుగడ్డ ఫ్రై చేస్తారా? అవునే అక్క నువ్వు ఎయ్యి మంచిగా చేస్తావు. అమ్మా నువ్వన్నీ పోయిపోయే నీ అవ్వ టక్క నేను చేసేస్తా. ఇక బియ్యము పెడదువు, ఇవైనాక బియ్యం పెడదువు. సరే తీరావ్వ కోత్తది. అవు బావా మరి కట్నం ఎంత అని అడుగుడు. ఏం అడుగుతావు బామ్మర్ది? ఆ పిల్ల ఒక్కతేనాయే, బిల్డింగ్ ఉండే వాళ్ళకింత ఆస్తి ఉండే, అది మీకు కాకపోతే ఎవరికైతుంది? అదే గాని ఆస్తి అవన్నీ ఉన్నాయి గాని అవి ఇప్పుడే అయితే వీని పేరు మీద ఆమె పేరు మీద చెయ్యరు కదా. ఇప్పుడు మన ఇంట్లో మందం ఖర్చులకైనా వెళ్ళడానికైనా అడగాలి కదా పైసలు. అడుగుదాం, నువ్వెంత అనుకుంటానో బామ్మర్ది? ఏమో నేనైతే ఏమనుకుంటలేను బావా. ఏమనుకుంటలేనంటే ఏమన్నట్రా, ఇప్పుడు మన చేతులనైతే రూపాయి పైస లేదు. ఇప్పుడు పెళ్లి పెట్టుకుంటే ఎన్ని ఖర్చులుంటాయి? దగ్గర ఓ 3 లక్షల దాకానన్నా వస్తాయి మనకు. ఆ 3 లక్షలు మనం ఏం నుండి తెస్తాం? కొంచెం వాళ్ళు మనకిస్తే సేఫ్టీ అవుతుంది. అదేనా అక్క ఎంతో కొంత పోయరా 5 10 ఇక ఫస్ట్ అయితే వాళ్ళు వచ్చి కూసున్నాక వాళ్ళు ఎంత పోతామని అంటారు అని అడుగుదాం. వాళ్ళు ఎంత అంటారు ఏం కథ మరి ఏం మాట్లాడతారని దాని మీదకే మనం అడుగుదాం. నాకంతేరా. ఓ బావ రంది పడబట్టే ఒక్కరోజు డ్యూటీ పోతాంది నాదేని. ఓ బావా మరి పెళ్లి పెట్టుకుంటే వారం రోజులు డుమ్మ కొట్టాలి నువ్వు. వారం రోజులు నేను ఉండేం చెప్తా. అయినా మనం మొగ పెళ్లి వాళ్ళమాయే, మనకేం పనులు ఉంటాయి? ఇక 2 రోజులు ఎందుకు కానీ పెళ్లి రోజు కూడా పొద్దుగాల పోదుతి. పొద్దుగాల పోయి మళ్ళీ సాయంత్రం వద్దు, సాయంత్రం వచ్చినాక అక్షంతలేదు వీళ్ళ మీద. అట్లా పోమ్మన్నా పోతానే నేను. ఊకో మళ్ళా మన టిఫిన్ చేయమని పోయి రమ్మను ఉప్మనో ఏదో. ఏదద్దు, అన్నమైనాక అన్నం తింటే అయ్యే పోతుంది. నువ్వు బ్రష్ చేసినవారా? వెయ్యలేదే ఎత్తా. పో వాళ్ళు ఫోన్ చేసిర్రా? చేసిర్రు 10 వరకు వస్తా అన్నారు. మరి 9 అవుతుంది కాదురా నడు. సరేనే. అబ్బో వీడు భలే మారిండు కదా. ఒకప్పుడు దాని మీద పిచ్చి ఉండేటోడు. మా అమ్మగా ఎల్లమ్మ కాడికి తీసుకుపోయింది. ఆ తల్లే ఈయనను మార్చింది. ఆ తల్లి దగ్గర పోతే వీడు దానింబడిని వీకెటోడు కావచ్చు. అవునే, ఆ తల్లి దగ్గరికి తీసుకుపోయిందే మంచిదైంది. మనం కూడా ఒకసారి పోయత్తే మంచిగుండు. దేనికే? వట్టిగానేనండి. చూద్దాం తియ్యి, నువ్వు డెలివరీ అయినాక ఇట్లా పోయేద్దాం. సరే. నాకు అర్థం కాదు, రాత్రి అయితే వండుడేంది, పొద్దుగాల లేసుడేంది, పొద్దంతా పని చేసుడేంది, రాత్రంతా రెస్ట్ తీసుకునుడేంది. అసలు దేవుడు ఇదంతా ఎందుకు కనిపెట్టిండు? ఈ కడుపు అనేదే లేకపోతే ఈ కష్టం అనేదే ఉండేది కాదు కదా. ఈ కడుపు పెట్టిండు మనల్ని ఆగం చేయబట్టే దేవుడు. ఓ పిల్లగా. ఏంది పోషవా పిల్లగాని అనబడుతుంది? నా పేరు నీకు తెలియదా? తెలుసు గాని అట్లా అంటాన్నా. మీ అమ్మ ఉన్నదా అనోయ్? ఆ అమ్మ ఉండకపోతే ఎటు పోతుంది? ఓసారి పిలువు. ఎందుకు? నువ్వే అటు పోవచ్చు కదా. ఏం పోవాలి, కాళ్ళన్ని గుంజి పాడైతాన్నాయి. ఇక కాళ్ళు గుంజయా? వానత్తనేమో మొత్తం రెయిన్ డ్యాన్స్ చేయబడుతుంది. ఇక పొలాల పొంటి చిలకల పొంటి మొత్తం బీచ్ అన్నట్టు ఫీల్ అవ్వకుండా మీరు ఎంజాయ్ చేయబడుతుంది. ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం బంటి. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకిద్దరు ఉట్టకపోదురా? నీకెందుకు ఉట్టలేదు పోషావా? మీరు మంచిగానే ఉంటారు కదా ఇద్దరు, మీకు పిల్లలు ఎందుకు పుట్టలేదు? మేమే కనద్దు అని కనలేదు. ఈ పిల్లగా పిల్లలు పుడితే మళ్ళా మా ప్రేమంతా పిల్లల మీద పోతుంది. మేము ఒకళ్ళనొకరము ఇష్టపడమని కనలేదు. అబ్బో గట్ల కూడా ఉంటదా? ఏమైంది పోసక్క, ఎందుకు వచ్చినావు? ఏం లేదే, ఒక గిలాసడు పెసరపప్పు ఉంటే పెడతావా? గిలాసడు పెసరపప్పు గురించి మా ఇంటికి మీ ఇంటికాడ నుండి నడుచుకుంటూ వచ్చినావు. మధ్యలో దుకాణమే ఉండే, అలా కొనుక్కుంటే అయిపోతుంది కదా. అయ్యో అడిగిన పిల్లగా లేదట. ఆ చోటుగాడు నిన్ననే తెచ్చే స్టాకు లేదట్నా? అరే లేదట నోయి. ఉందితి పెడతతి. ఇక మళ్ళా పెడతదానే అమ్మ? మళ్ళా గిలాసడు పప్పు మొత్తం మైనస్ అవుతుంది. మనకు ఒక రోజు కూరకెళ్ళు కదా. ఓ తీట పిల్లగా మా పెడత తీయలేవు. ఏం పెడతావు? మర్చిపోతావు. మంచిగా తింటావు ఇవాళ పప్పు. అరే రామశంకర, మర్చిపోనోయ్యి. రేపన్నేళ్ళుడన కొనుకొచ్చి పెడతా. పాయే రామ పోషిద్దు. ఆ దాపోసక్క. ఆ అమ్మనైతే అందరికి అన్నిత్తది. దీనికి ఎవడాన్ని ఇత్తడా? అల్ల తీసుకుపోయినోళ్ళు అటే ముడతారు, మళ్ళా రారిగా. హలో ఏందిరా, పొద్దుగాలనే ఫోన్ చేయబడుతుంది. అరే బంటి. ఏంటి? ఏడున్నావురా? చెట్టు కింద కూర్చున్నా, చెప్పురా. చెట్టు కింద ఏం కూర్చుంటావు గాని మా ఇంటి కాడ కూర్చుందువురా. దేనికి?
అరే ఇప్పుడు వాళ్ళు వస్తారా మానస వాళ్ళు కట్నం గిట్లా మాట్లాడుకునేది ఉన్నది, అందుకే నేను రమ్మని చెప్తున్నారా. సరే తీరా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళు వచ్చినాక ఫోన్ చేయి అత్త. ఇంత ముందుగా వచ్చి కూర్చొని ఎవరి ముఖం చూసుకుంటా కూర్చోవాలి. ఇక అన్నీ మళ్ళీ వేరే ముఖాలు పెడతారు మీరు. నీ ముఖం రా, ఇప్పుడు అందరూ మంచిగానే ఉన్నారు రాలేవురా. అత్త తీరా ఇంకా నేను అన్నం తినలే, తిన్నాక అత్త. ఇగో మా ఇంటికాడ పప్పుచారు చేస్తుర్రు, ఆలుగడ్డ ఫ్రై చేస్తుర్రు, అయినాక అది ఎందుకు రారా. నీ పప్పు చారద్దు, నీ ఆలుగడ్డద్దు. మీ వాళ్ళు అబ్బో ఎప్పుడు ఎట్లా మారేది తెలియదురో. మొన్న సాంబారే పొద్దుగాలడు సుంద అడిగితే పొద్దుకి వచ్చింది సాంబారు. ఇక ఇవాళ నీ పప్పుచారు గురించి చూస్తే మళ్ళీ ఏ పొద్దుకుతుందో. అసలే ఆకలి అవుతుంది. ఇప్పుడు తినుడేరా. నేను తిన్నాక అత్తగాని ఊకే ఒర్రియకు. సరే సరే. ఆ పప్పుచారు ఎందుకు, మళ్ళీ ఏదన్నా పైరింగ్ అయ్యర్రనుకో ఊరిని అవ్వ ఇక ఆయనత కడిపెండ పెడతారు నాది. హలో హలో, ఎవరు? నా పేరు గణేషు. అయ్యో అల్లుడు నువ్వా? అల్లుడెవర్రా నీకు? అల్లుడు నేను అల్లుణ్ణి నీకు కాదు. నీ బిడ్డకు బొచ్చడు మంది మొగోళ్ళు ఉన్నారు, వాళ్ళు నీ అల్లుళ్ళు అవుతారు. నన్ను అల్లుడు అని విలువకు గాని నీ బిడ్డకు నేను విడాకులు ఇయ్యాలని అనుకుంటున్నా. పలానా తారీఖు పోయి అప్లికేషన్ పెడతా. పెట్టిన రోజు నీ బిడ్డను కూడా కోర్టుకు తీసుకొని రా. అక్కడనే పనంతా అయిపోతుంది. అయ్యో అల్లుడు గట్లంటే ఎట్లనయ్యా? ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, ఇద్దరు ఆడోళ్ళు. నీ బిడ్డకు ఎవరు లేరు, నీ బిడ్డకు మంది మొగోళ్ళే ఉన్నారు. నా ఇద్దరు పిల్లలను నేను సాదుకుంటా, ఎట్లనో ఇంకో దాన్నన్నా చేసుకుంటా, కానీ నీ బిడ్డ అయితే నాకు వద్దు. నేనైతే విడాకులు ఇయ్యాలని అనుకుంటున్నా. పలానా రోజు చెప్పినప్పుడు నీ బిడ్డను తీసుకొని రా, కోర్టు కాడ అయిపోతుంది. అంతే, ఉంటానా. హలో హలో అల్లుడు. ఏంటయ్యా ఎందుకు వేసే ఫోను? ఎందుకు వేసిండంటే ఏం చెప్పాలి? దొంగముండకు విడాకులు ఇత్తడట. ఏంది? అవునే, దొంగముండ నీ మొగడు నీకు విడాకులు ఇత్తడట్నే. ఇక ఓ చెప్పిన రోజు కోర్టుకు పట్టుకొని రా నీ బిడ్డను అని అంటుండు. నేను అస్సలకే రాను, నేను ఎందుకు అత్తనే. ఏమైతాంది విడాకులు ఇస్తే? ఏందే గట్ల మాట్లాడబడుతుంది? ఇద్దరు పిల్లలు ఉన్నారు కాదే, పిల్లలైనాక విడాకులు అంటే ఎట్లా పాడైతదే? పిల్లల్ని ఎవరు సాదాలే, నిన్నెవరు సాదాలే? పిల్లలు వానితోటే ఉంటారేమో ఉంచుకొని. అబ్బా గింత కఠినపు దాని ఉన్నవేంది నువ్వు? అమ్మా, పిల్లలు నా దగ్గరకే అత్తరు, వాని దగ్గర ఏమీ ఉండరు. ఎదిగిన ఆడపిల్లలు కాబట్టి తల్లి దగ్గరికి వచ్చే హక్కే ఉంటది. వాడు విడాకులు ఇత్తడేమో ఇయ్యని, ఇంకా మంచిది కదా నాకు. నేను వాని దగ్గరకు పోయి ఉండాలని అనుకుంటలేను. నేను పోయి ఉంటే వాడు నా ఈ పంత సున్నం చేసి నన్ను చంపేదాకా వాడు వదిలిపెట్టడు. నాకు కావాలనుకున్నది నేను చేసుకుంటా. ఏంటిదే నీకు కావాల్సింది? ఏంటిదే? నాకు నా శ్రీను కావాలి. ఏ శ్రీనే? ఎక్కడ శ్రీనే? ఓ దొమ్మర్దానా, నువ్వు ఎసొంటి దాని పుట్టినవి నా కడుపులా. మీరు ఎన్నన్నా తిట్టుర్రి, మీరు ఎన్నన్నా పడతా, ఏమన్నా పడతా, నాకు మాత్రం నా శ్రీను కావాలి. వాని ఇంటి ముంగట పోయి నేను కూసుంటా, వాని ఇంట్లో కూసుంటా. ఎవ్వరేం చేస్తారో అప్పుడు నేను చూస్తా. వాడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమున్నది? వానికి నేనుండంగా వాడిని నన్ను చేసుకోవాలి గాని. అవ్వో అవ్వో అవ్వో, మేమెంత బతికినమో ఇజ్జత్కి, మా ఇజ్జత్ తీయడానికి నువ్వు పుట్టినవే. నువ్వు గిసొంటి ఆలోచన పెట్టుకున్నావనంటే నిన్న ఆ రోజున తీసుకొని రాకపోవు. ఆ చేతుల్లోనే నువ్వు సర్దువు. మీరు మాట్లాడకుర్రి, నేను చెప్తున్నా. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటా. నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు చేసుకుంటా అన్నప్పుడు నువ్వు ఈ ఇంట్లో ఉండద్దు, పో. ఈ ఇంట్లో ఉండుడే అవసరం లేదు. నీలాంటి ఆడదాన్ని ఇంట్లో పెట్టుకొని నీతోటి నువ్వు ఆ పనులు చేస్తా అంటే మేమే చేపిస్తున్నామని ఊరంతా లోకమంతా మమ్మల్ని తప్పు పడతారే. అయ్యో నానా, నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకు. ఇప్పుడు నా జీవితం అనేది నాశనం అయిపోయింది నానా. నేనేదో తప్పు చేసిన కావచ్చు, ఆ తప్పు చేసినతోటే ఉంటా అని అంటున్నా కదా. నా మొగడా ఇప్పుడు నన్ను దగ్గరికి తీసుకోడు. ఇప్పుడు వాడెవరినన్నా పెళ్లి చేసుకున్నాడు అనుకో, నా బతుకు ఏం కావాలి? అదే వాడు నన్ను చేసుకుంటే మేమిద్దరం కలిసి మంచిగా బతుకుతాం కదా. అదే ఆలోచనతోటి ఉన్న నేను. వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను రేపు ఖచ్చితంగా ఇంటి ముందటికి పోతా. వాళ్ళు నన్ను రానిత్తనేమో సై, లేదు అనంటే ఎన్ని రోజులైనా మంచిదే, ఆ ఇంటి ముంగట ధర్నా ఎత్తా నేను.
పోలీస్ స్టేషన్ కొయ్యత్తయ్యల్లా. అబ్బో బావో, నీకు గింత ధైర్యం వచ్చిందే అద్దే అట్లా ఇజ్జతి తీసుకోకే. వానింటి ముంగట కూసుంటున్నా అని అంటావు, కూసుంటా అని అంటున్నావు గాని అక్కడనే నీ మొగడున్నాడు, నీ పిల్లలున్నారు అన్న ఆలోచన అత్తలేదా అని నీకు? నీ పిల్లల ముంగట నువ్వు నీ భర్త దగ్గరకు పోయి కూసోక వేరేటోన్ దగ్గరకు పోయి కూసుంటే నీ పిల్లలు నీ గురించి ఏమనుకోవాలి? ఏమనుకోరు, వాళ్ళను నేనే చూసుకుంటా, నువ్వు చూడు, వాళ్ళు నా దగ్గరికే అత్తరు. ఛీ దరిద్రపుదానా, ఇంకా నువ్వు అంత సక్కదనం ఉన్నవని నీ పిల్లగాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఉంటారే బద్మాషాడదానా. అవన్నీ మీరు ఒర్రకుర్రి, అర్థమైతుందా? నేను పోలీస్ స్టేషన్ కాడికి పోదామని రెడీ అయినా, ఇయా పోతా. ఎందుకే? నన్ను ఒకడు మోసం చేసిండు, వాని వల్ల నా భర్త నన్ను దూరం చేసుకున్నాడు. ఇప్పుడు వాడేమో ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకుంటా అని అంటుండు, నన్ను మోసం చేసిండు అని వాని మీద కేసేసత్తా. అద్దే అద్దే ఇజ్జత్ పోతదే, ఇజ్జత్ పోతదే. స్టేషన్ లో పొంట తిరగద్దే, తిరుగుడు మాతోటి కాదే. నీ దండం పెడతామే, సత్తే సాగుపోయే ఏడుకన్నా పోయి గాని మా ఇంట్లో మా గండాన ఉండకే. అదే రే బోత తీయుర్రి, ఆగం కాకుర్రి, పోయి వానింట్లోనే ఉంటా. అబ్బా ముండా ఎంత తెగిచ్చిందే. ఈసొంటి ముండనా మనం గన్నది? మన పాడువాడ ఈసొంటి ముండను కనుకున్నా అయిపోవు, పుట్టినప్పుడే పిసికి చంపుతే అయిపోవు. ఇది గిసొంటిది తయారైతుందని మనకేమెరకనే. ఏమోనయ్యా, ఇదేం చేస్తుందో ఏమో. ఆ పోలీస్ స్టేషన్ కి పోకుంటా ఆపుపోయే, ఆపుపోయే, నీకు దండం పెడతానే. పోలీస్ స్టేషన్ లో పొంట తిరుగుతే ఇజ్జత్ పోతుందే, పలాను అని బిడ్డ అని. మొగుణ్ణి కావాలని తిరుగుతలేదు, మిండన్ని కావాలని తిరుగుతుంది అని అంటే మన నోట్లు ఉంచుతారు, దాని నోట్లు ఉంచుతారు. పోలేవే. నేను చెప్తింటదా ముండా? వాళ్ళన్నా తీసుకొచ్చుకుంటే అయిపోవు కదా. కట్నం మాట్లాడేటప్పుడు వాళ్ళు నలుగురు వీళ్ళు నలుగురు ఉండాలి. నర్సక్క, మీరిద్దరు ఉన్నారనే కదా నేను వచ్చిన మీకు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మని చెప్పిన. మీ ఇద్దరు కంటే మించినోళ్ళు ఉంటారా ఇంకా? అంతేగాని ఎవరన్నా ఉంటే మంచిగుండు. మరి ఇక చెప్పుర్రి. ఎప్పుడ్రి మరి ఏమంటుర్రు, ఏం కథ? ఏమంటున్నావు అని అంటే ఇక మేము చెప్పాల్సింది మేం చెప్తాం, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పాలి. ఇక మాకైతే ఉన్నది ఒక్కతే ఆడపిల్ల. మేము ఎంత సంపాదించినా మాకు ఎంత ఆస్తి ఉన్నా నా ఒక్క బిడ్డకే. కరెక్టేనే, మీరు ఉన్న రోజులు ఆస్తి మీతో ఉంటది, తర్వాత వాళ్ళకే అయితది. అని ఇప్పటి ముచ్చటైతే మాట్లాడు. ఇక ఇప్పటి ముచ్చటానంటే పెళ్ళి అయితే గ్రాండ్ గానే చేద్దామని అనుకుంటున్నా. నేనైతే పెళ్లి ఫంక్షన్ హాల్లా చేద్దామని అనుకుంటున్నా. మరి ఒక్కళ్ళ పొత్తులు అయితేనేమో ఇల్లు రిసెప్షన్ పెట్టుకుంటేనేమో వేరే ఖర్చు అవుతుంది, లేకపోతే మొత్తం ఒకటే రోజు అని అంటే సరిసగం ఖర్చు అవుతుంది. ఇక మొత్తం ఒకటే రోజు 2 రోజులు ఉండదు, అంతా అంగడంగడి ఫంక్షన్ హాల్నే పెట్టుకుంటే అదే ఒక రోజు అయిపోతుంది. అవునవును. మేమైతే ఒక 5 లక్షలు అయితే పొయ్యాలని అనుకుంటున్నాం. 5 లక్షలు పోసి 1 తులం చైను, పిల్లగానికి 1/2 తులం ఉంగరం అయితే వెయ్యాలని అనుకుంటున్నాం. మరి బంగారం పెట్టారా మామయ్య? ఆల్రెడీ ఆమెకు 10 తులాలు తీసుకున్నాం రా. ఆ 10 తులాలు అయితే ఇప్పుడు చేయించుతాం. ఆ 10 తులాలు చేయించంగానే అవి కాకనే మీకు 5 లక్షలు ఇయ్యాలని అనుకుంటున్నాం. మరి మీరేమంటారు? మీకు నచ్చితేనేమో ఓకే అనుర్రి, లేకపోతే మీరు మాట్లాడదాం. అవురా శ్రీను, సప్పుడు అయ్యావు. మరి వాళ్ళైతే గట్లా అంటుర్రు, పిల్లకు 10 తులాలు పెడతారట, నీకు తులం చైన్ ఎత్తారట, 1/2 తులం ఉంగరం పెడతారట, 5 లక్షలు చేతులా పెడతారట. నీకు ఓకేనా? ఇక నాకేం తెలుస్తుంది? బావకు, అక్కకు, అమ్మకు తెలిసి ఉండాలి. వాళ్ళు ఓకే అంటే నేను ఓకే. చెప్పు బావా, చెప్పే అక్క. ఆలోచించుకొని చెప్పుర్రి. మేమైతే గిట్లా అనుకుంటున్నాం, గింతవరకు అయితే ఇప్పుడు మాతోటైతే అవుతుంది. ఇక మళ్ళీ మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా, మళ్ళీ మీకు అన్ని పెట్టాలా, ఏ బెడ్లు, బీరువా, బోళ్ళు. ఇక నా బిడ్డ కోరుకునే అన్ని నేను పెడతా. మీకు బండి కొనియాలంటే కూడా బండి కొనిస్తా. ఏ బండి వద్దు, బండి కిందికి ఏమన్నా కొనిచ్చేరు తర్వాత గాని ఇప్పుడు బండి నేను మొన్ననే తీసుకున్నది. అదే అల్లుడు, ఆలోచించుకొని చెప్పుర్రి. మరి మీరేమనుకుంటుర్రు? నాస్తంతా మీకే అవుతుంది. ఇక చూసిరు కదా బిల్డింగు, ఆ బిల్డింగు ఒకటి ఉన్నది, 2 ఎకరాలు ఉన్నది. ఆ 2 ఎకరాలు మీకే, ఆ బిల్డింగు మీకే. తర్వాత మీకు పుట్టినోళ్ళకి అవుతుంది. చెప్పు లత, ఏమంటారు అత్తమ్మ? చెప్పురి ముసుకుల గుద్దులాట ఉండద్దు. దేనికైనా సూటిగా పోటీగా మాట్లాడుకోర్రి. మళ్ళీ వాళ్ళు పోయినాక అయ్యో మీకు ఇది అడగకపోతే, మీకు ఇది మాట్లాడకపోతే అని మీకు గుటగుట, వాళ్లకు లటలట. గుటగుట ఉండద్దు, లటలట ఉండద్దు. ఏదున్నా సీదా మాట్లాడుకోర్రి.
అవును బాబు కరెక్ట్ చెప్పినవు. ఆ గుటగుటతోటి నిద్ర పట్టది, మళ్ళా పెళ్ళి అయిపోయేదాకా అదే ఆలోచన ఉంటది, గిది అడగకపోతిమి గింత అడగకపోతిమి అని. అందుకే ఏదైనా ఉంటే పటాపట్ మాట్లాడుకోర్రి. చెప్పు ఆంటీ ఏమంటావు? ఈ ఆడబిడ్డ కట్నం ఏం పెట్టరా? ఆడబిడ్డ కట్నం మేమెందుకు పెడతాం రా? మీ అమ్మోళ్ళు పెట్టుకోవాలి. అట్లా ఎందుకు ఉంటది అత్తమ్మ? అమ్మోళ్ళు పెడతారు, ప్లస్ అత్తమ్మోళ్ళు కూడా ఇప్పుడు పిల్లనిచ్చేటోళ్ళు కూడా పెడతారు. ఆ దాంట్లోనైతే అట్లనే పెడతారు. మరి మీరు పెట్టిర్రో లేదో తెలియదు గాని పెడతారు కరెక్టే గాని ఏమో 10,000 ఇస్తాను తియ్యి ఆ బట్టలు కొనుక్కోవడానికి. ఆ 10,000 మాకెందుకు? మాకు కొనుక్కోమా ఇది బట్టలు? లతక్క నువ్వు ఆగం కాకు, నీకేం కావాలో అడుగు. వాళ్ళు తులం వీళ్ళు తులం పెట్టాలి బంగారం. అబ్బో పెద్దదేసినావు కదా డాగు. అబ్బో గతులం అయితే మాతోటి అవుతుందా? మేము ఆడపిల్లొల్లం, ఇప్పుడు మా పిల్లకే పెట్టుకోవాలి. నేను అడగాల్సింది అడిగితే అడిగినా, ఇక మీ ఇష్టం. ఇలా ఆడబిడ్డ ముఖము మాడవద్దు. ఆడబిడ్డను సంతోష పెడితేనే ఇల్లు సంతోషంగా ఉండి మంచిగా పెళ్లి కూడా సంతోషంగా జరుగుతుంది. ఆలోచించుకోర్రి. ఇప్పుడు మేమైతే గింత ఓత్తానంటున్నావు, నీకు ఓకేనా కాదా అక్క? నువ్వు సప్పుడు చేయవు, నువ్వు సప్పుడు చేస్తేనే కదా మాకు తెలిసేది. సరేనే ఇంకేంది, 5 లక్షలు ఇంట్లోకి ఇయ్యుర్రి, 10 తులాల బంగారం పెట్టుకోర్రి. మీరు చెప్పినట్టే చేయుర్రి, మీ మాట మేమేం కాదంటలేము. ఎందుకు అనంటే ఇక అటు ఒక్కతే పిల్లనాయే, ఇటు ఒకడే కొడుకాయే, ఏదున్నా వాళ్ళకే అవుతుంది. నా బిడ్డక పెళ్లి చేసినా పూలో పత్రో పోసినా ఆయనతో సాగదోలినా ఇక ఏదున్నా నా కొడుకే అవుతుంది. మాకేం తక్కువ ఉన్నదా? 3 ఎకరాలు ఉన్నది, ఈ ఇల్లు ఉన్నది. అదే కదా ఇంకేంది, 3 ఎకరాలు అవి 2 ఎకరాలు అంతా నీ కొడుక్కే అవుతుంది. అరే మీ ఇష్టం గాని మరి నా బిడ్డ కట తులం పెట్టుర్రి. ఇక మళ్ళా పెట్టబోతామా? మేమో తులం పెడతాం, మీరో తులం పెట్టుర్రి. అబ్బో ఇప్పుడు బంగారానికి బాగా రేటు లేదా వదినా? నువ్వు భలే అంటున్నావు తులం పెట్టుమని మమ్మల్ని. నీకు ఇష్టమైతేనే పెట్టుర్రి, కష్టమైతే ఊకోర్రి. బలవంతం ఏం లేదు. అక్క ఎందుకు అంత సీరియస్ అయింది? అబ్బో మా అక్క కోతి మూతి పెట్టింది కదా, కథం ఇక కోపం వచ్చినట్టున్నది. కోపాలద్దు తాపాలద్దు, ఇక ఆమె అడుగుతాంది కదా, మళ్ళా పెట్టబోరు కదా, పెట్టుర్రి. బంటి వాళ్ళకి ఇష్టం ఉంటేనేమో పెడతారు, లేకపోతే లేదు. నేను ఇక నా తమ్ముడు ఒక్కడే కదా అడుగుదామన్నట్టు నేను అడిగినా. పెట్టకుంటావనైతే ఇయ్యలేవే. అట్లుంటదా? మేమైతే తులం పెడతాం అన్న, మీరే చెప్పుర్రి. ఇక పెడతాం తియ్యుర్రి. ఇక గింత ఎత్తన్నాం గింత చేస్తాన్నాం, ఇక ఒక్క కాడనే ఎందుకు తగ్గుతాం, పెడతాం తియ్యి. అయ్యో మామయ్య మీరంటే సరిపోదు, అత్తమ్మకు ఇష్టం ఉండాలి. అత్తమ్మకి ఇష్టమై ఉండి పెడతానంటేనేమో పెట్టుర్రి, లేకపోతే లేదు. అదేమున్నది, సంపాదించేటోడు ఆయన, ఖర్చు చేసేటోడు ఆయన. ఆయనకు పెట్టంగా బాధలేంది నాకేం బాధ ఉంటది? గట్లా ఆయన దగ్గర ఉన్నాయా లేవా అని నేను ఆలోచించుడు. పోనీతి ఇక ఎప్పటికి పెడతారా? తీయలేవు, ఆడబిడ్డకు పెడితే మంచిదే. అంతే గాని ఇంకేంది, ఇక మేమైతే గిట్లా అనుకున్నాం, మీరు ఒప్పుకున్నారు, సరే తులం మేము కూడా పెడతాం. ఇక మరి బట్టలకేమో మేము ఎంత ఇచ్చుడో మరి. నేను మీరేమో 50,000 ఇయ్యుర్రి, వాళ్ళకి సగం 25,000 వాళ్ళు ఇస్తారు. అందరు కలిసి ఒకే రోజు షాపింగ్ పోర్రి, ఆయన బట్టలు తీసుకోర్రి. అన్నిటికీ నువ్వు ఉండుడే గాని నేను ఉండకపోతే ఏడు పోతా గాని. వాళ్ళేమన్నా ఎంగేజ్మెంట్ చేస్తారా? అద్దద్దు, ఏ ఎంగేజ్మెంట్ అద్దు, డైరెక్ట్ పెళ్లి చేస్తే అయిపోతుంది. ఏమంటారు మామయ్య, మీకు చేసే అభిప్రాయం ఏమైనా ఉన్నదా? నేను కూడా అదే అనుకుంటున్నారా. ఇక మీరు నలుగురు మేము నలుగురం వచ్చి ఇంటికాడ అయ్యగారిని రమ్మని ఆయనత పిల్లకు పిల్లగానికి బట్టలు పెట్టి వాళ్లకు కట్టించి ఇంట్లోనే ఆయనత పత్రిక పెట్టుకుంటే అయిపోతుంది అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకు ఖర్చు, అన్నిటికీ ఖర్చు పెట్టుడు. గంతే మామయ్య. మరి పెళ్లి 8 తారీఖనే 15 తారీఖనే ఏ తారీఖు పెట్టుకుందాం? 8 తారీఖు పెట్టేయండి. అబ్బో ఈడావుతలేడు కదా, పూసుకన శ్వేత వచ్చి వీని మీద ఏడబడుతుందో అని వీడు ముందుగానే తొందరనే పెట్టిపిస్తాడు. అవును డాడీ, 8 తారీఖే పెట్టియండి. సరే తీ బిడ్డ, మీరు ఎప్పుడంటే అప్పుడే, నాదేమున్నది. తొందర పనులైతే ఈ తొందర పెట్టుకుంటే. అవు జల్దీ పనులైతే ఇక దూరం పెట్టుకుంటే ఇంకా టైం ఉంది కదా అనుకుంటా కూర్చుంటాం. అవునే నర్సన్న, ఏమంటావు? ఏమనుంది, మీ ఇట్టం కావాలి వాళ్ళ ఇట్టం కావాలి, ఏమైంది చూసుడు, ఏదన్నా ఉంటే మాట్లాడు అంతే. ఇంకేందిగా కట్నం కూడా మాట్లాడుకుంటూ అయిపోయింది. 8 తారీఖు పెళ్లి అయితే ఉన్నది, అంత కొడితే ఇప్పుడు 15-16 రోజులే ఉన్నది. ఇక తొందర పనులు అనేటివి మొదలు పెట్టాలి. మీ అబ్బాయి వాళ్ళకి ఏముంటాయి కానీ మా అమ్మాయి వాళ్ళకు ఉంటాయి. అవునే అన్న, ఇక ఓటెన్ కోటు చేసుకుంటా రారి, అన్నం తిందురు పార్రి, అందరూ పప్పుచారు వేసిన. అయ్యో చెల్లి, వంట ఎందుకు చేసినావు? ఏమైతే అందే వచ్చినోళ్ళు తినరా? సక్క నర్సన్న మీరు కూడా తిందురు పార్రి. అందరైతే తినబెట్టుకోలేవే, మేము ఇంతకు ముందే తిని వచ్చినాం. అట్లా అనకు నువ్వు. బంటి పా.
నాకు ఇప్పుడే వద్దా అంటే నేను జర అయినాక తింటా. ఓ సాంబార్ సాంబార్ అని గలవరెత్తి మొన్న తిన్నావా లేదా? తిన్నా, సూపర్ ఉన్నది సాంబారు. మరోసారి చెయ్యి ఆంటీ సాంబారు. చేత్త తియ్యి. ఇక పప్పుసారి చేసిన, ఆలుగడ్డ ఫ్రై చేసిన. పారి అందరూ తిందురు పారి, నర్సక్క బంటి నడువుర్రి. మరి తిందాం పారి. మనం కూడా తింటా అయిపోవు కానీ అద్దురా కొంచెం అయినాక తిందాం తీ. నేను కూడా ఇంతకు ముందే తిన్నా. ఇప్పుడు ఎవరికి ఆకలి అవుతుంది? నేను నమ్మ తినే వచ్చినా గాని ఇంద్రా పెళ్లి తొందర పెట్టిపించినవు, డప్పులు పడతారా వెనక? అరే కాదురా, మెంటల్దేమో గట్లా ఉర్రబట్టే. నాకు అది ఎప్పుడు చేంజ్ చేస్తుందో అని భయం ఒకటి మొదలైందిరా. గదేం చేస్తా తీరా గదినికి భయపడతానవు? అరే చెప్పలేంరా, నీ అవ్వ అది ఇంట్లోకి వచ్చి కూసుంటా అని బెదిరియబట్టే దానికి మొగడద్దట, పిల్లలద్దట, ఏమో నన్ను పట్టుకున్నది. ఏమో మరి నువ్వు అంతగానం ప్రేమ ఏం చూపించినవు? ఏమో లేరా. నీ పిల్ల తింటాంది కదా, నీ పిల్లతోటి కలిసి తింటే ఏమో. ఇప్పుడే అవసరం లేదు, తర్వాత తినొచ్చు. అంతేనా? అవునరా. ఇప్పుడు మీ అందరితోటి ఇక్కడ మంచిగానే మాట్లాడుతున్నా గాని నాకైతే టెన్షన్ అయితే పిచ్చి పిచ్చి ఉందిరా. ఈ పెళ్ళి అయ్యేదాకా ఈ రోజులు దడదడ ఉచ్చుకునుడే. ఆ మెంటల్ది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు అజ్జెత్తది అని ఇదే భయం. భయపడకు తీరా, మేమందరం లేవా? ఏమోరా, ఎంతమంది ఉన్నా కూడా ఏం చెప్తారు చెప్పు. ఏం చెయ్యందే, ఇప్పుడు లొల్లైంది, నీ పెళ్ళి అవుతుందా? కాదు గాని మరిగా కర్రీం గాని రమ్మంటే అయిపోవు పాపం. ఆడ అన్నిటికీ నన్ను పిలుస్తూనే లేడు సీనుగాడు అని ఆడనబట్టే. అరే ఇదేమన్నా డిన్నరా రా, నీ పీరింగులు సల్లా ఉండా? గట్టనే ఉంటదిరా ఫీలింగులు. ఇప్పుడు నేను కర్రోని పిలిచి నిన్ను దేనికన్నా విలువ, అప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంటది? ఎవరికైనా గట్లనే ఉంటదిరా. వెళ్తుంది ఇక రేపడుతుంది పనులు మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? ఇది మేమెందుకు పని చేస్తాం? నా పెళ్ళంటే మీరు పని మనుషులే కదరా. దోస్తు గాని పెళ్ళంటే దోస్తులు కష్టపడాల్సిందే కదా. అబ్బో భలే ఉన్నవరో నువ్వు అయితవే. మరిగా మన బెడ్రూము ఏది అని అన్నావు కదా, ఈ రూమ్లో నుండి ఇవన్నీ తీపిచ్చేసి మంచిగా కలరింగ్ వేపిచ్చి ఇదే రూమ్ను బెడ్రూమ్ చేస్తా, ఓకేనా? సరే. కడుపు నిండా తిన్నావా లేదా? తిన్నా. నువ్వు కూడా నాతోటి తింటే అయిపోయేది కదా. ఇక తర్వాత తిందామని మీరు వచ్చే ముందే నేను తిన్నా, అది అరగద్దా ఏంది? సరేలే, నాకు ఇక్కడనే ఉండాలని ఉంది శ్రీను, పోవాలని అస్సలు లేదు, కానీ పోక తప్పట్లేదు. లవ్ యూ మానస, నా లైఫ్లోకి వచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. లవ్ యూ సో మచ్ శ్రీను. ఇప్పుడే కాదు, నేను చూసినప్పటి నుండి నువ్వంటే నాకు పిచ్చి, కానీ నువ్వు ఇంకో అమ్మాయికి ఇట్లా అయిపోయినావని నువ్వు చెప్పుడుతోటే నేను ఎంతో బాధపడ్డా తెలుసా. అదృష్టం ఉంటే నువ్వు నా దగ్గరికే వస్తావు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా అని అనుకున్నా. ఈరోజు అది కుదిరింది. ఐ లవ్ యూ సో మచ్. నా చేతైతే వదిలిపెట్టవు కదా, మళ్ళీ నీ లైఫ్లోకి ఏ అమ్మాయి రాకూడదు, నేనే లాస్ట్ అయిపోవాలి. తప్పకుండా నువ్వే అయిపోతావు. ఐ లవ్ యూ సో మచ్. చాలా బక్క ఉన్నావు, నువ్వు దొడ్డు కావాలి మరి. పెళ్ళైనాక ఆటోమేటిక్గా అవుతారులే. ఉండరా అది ఇక్కడ? అమ్మో ఉండనివ్వరు, పెళ్ళైతే ఇక్కడనే ఉంటా కదా. ఏంది మరి? నిన్ను వదిలిపెట్టాలని లేదు మానస, నా జీవితానికి కొత్త వెలుగును ఇచ్చినవు తెలుసా నువ్వు. లేకపోతే నా జీవితం ఏమైపోయేదో. జరిగినవన్నీ చెప్పినా కూడా అర్థం చేసుకొని పోనీ అని వదిలేసినావు. నాకు నువ్వు కావాలనుకునే కదా నేను అన్నీ వదిలేసినా, నువ్వు కూడా నన్ను కావాలనుకోని అన్ని పిచ్చి ఆలోచనలు పిచ్చి మనుషులను వదిలేసే, మర్చిపో, దూరం పెట్టుకో, సరేనా? నాకు నువ్వు, నీకు నేను. నేను అమ్మా, అయ్యో వీళ్ళు వెళ్తారట. సరే మరి వెళ్ళు. చాలా అంటే చాలా మిస్ అవుతున్నా శ్రీను. ఇంకేం రోజులు, ఒక 15-16 days అయిపోతే నాదానివి అయిపోతావు. సరే వెళ్ళు. సరే మరి బాయ్. సరే నేను వస్తాపా. ఇంటిదక్క పిలిచినావు? ఏం లేదురా, నాకు ఒక 2000 రూపాయలు కావాలి, ఇస్తావా? అబ్బో గన్ని గనం నా దగ్గర ఎక్కడుంటాయి అక్క, నా దగ్గర గన్ని పైసలు ఉండేయి, అయినా ఎందుకు నీకు గవన్నీ? ఎందుకు అనంటే ఏమని చెప్పాలరా, నేను పోలీస్ స్టేషన్కి పోవాలని అనుకుంటున్నా, ఆయన మీద కంప్లైంట్ చేయాలని అనుకుంటున్నా. అయ్యో కంప్లైంట్ చేస్తావా? అవును, కంప్లైంట్ వేసేసి వాళ్ళ ఇంటికి పోదామని అనుకుంటున్నా. వాళ్ళ ఇంట్లో పోయి కూసుంటా, వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి. పోలీసులే చూసుకుంటారు. అన్నిటికీ పైసలు అనేది కావాలి కదా, నా దగ్గర రూపాయి లేవు. మా ఊళ్ళని అడిగితే ఇప్పుడు రూపాయి కూడా ఇచ్చేటట్టు లేరు. దగ్గర పైసలు ఉండాలి కదా కొన్నన్నా.
అదే గాని నా దగ్గర అయితే లేవక్క. మరి ఎప్పుడు పోవాలనుకుంటున్నావు? ఇయ్యాల మా ఊళ్ళు లొల్లు పెట్టేసరికి అంతా పొద్దంతా గడిచిపోయింది. ఇక రేపు పొద్దున్నే పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళ ఇంటికి పోదామని అనుకుంటున్నా. వాళ్ళు ఏదన్నా లొల్లి చేసినా ఏది చేసినా కూడా పోలీసులు అనేటిది నాకు అండగా ఉంటారు కదా. అట్లా ఓకక్క. ఫస్ట్ అయితే నువ్వు వాళ్ళ ఇంటికి పో. ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయినాక వాళ్ళతోటి మాట్లాడు. వాళ్ళు ఏమంటారు ఏం కథ అనేది తెలుసుకున్నాక పోలీస్ స్టేషన్కో. అంతేగాని ఫస్ట్ పోయి వాళ్ళ దగ్గర పెట్టినాక నువ్వు ఆ ఇంటి ముంగట కూసోకమ్మ ధర్నేయకు మేము చూసుకుంటామని అంటారు. ఆయనతో పోలీసు వాళ్ళకు వాళ్ళు ఏమైనా పైసలు ఇచ్చిర్రనుకో కథం పోలీసు వాళ్ళు కూడా నానిపోయి నీ దిక్కే తప్పుందని మాట్లాడతారు. అందుకే ముందు నువ్వు వాళ్ళ ఇంటికాడికి పోయినాక ఆ శ్రీనుని నిలదీసి అడుగు. అడిగినాక లేదు అది ఇది ఏదన్నా అంటే అప్పుడు స్టేషన్కో. అవునా? ధర్నా చేస్తా అని అనుకుంటున్నావు కదా, చెయ్యి. చేసినాక వాళ్ళు ఏది రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోతే లేకపోతే అప్పుడు నువ్వు మాట్లాడచ్చు. అదే గాని పైసలు కావాలి కదరా, నా దగ్గర రూపాయి కూడా లేవు. ఆ వెంకటేష్ అన్న దగ్గరికి పోదామా మరి? ఆ వెంకటేష్ అన్నను అడిగితే ఇస్తాడు. ఊర్లా అందరికి ఆయననే ఎక్కువ అప్పులు ఇస్తాడు. అవునా? నీకు తెలియదా అక్క? గా వెంకటేష్ అన్న వాళ్ళ భార్య చచ్చిపోయింది. నాకేం తెలుసురా, తెలియదు. ఆయనకు ఒకటే ఒక్క కొడుకు. ఆ కొడుకును ఇక్కడ ఎవ్వరు చూసుకోరని హాస్టల్లో వేసిండు. ఇప్పుడు ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్ అలా కొడుకు. నాకు తెలియదురా. సరే ఆయన మంచోడక్క, అప్పులు ఇస్తాడు. మళ్ళా టైం టు టైం కట్టకపోతే మాత్రం మిత్తి మీద మిత్తి వేస్తాడు. నాకు అంతగానం ఎంత అద్దు గాని ఒక 2000 అయితే చాలరా, పోయి అడుగుదామా? సరే పా తీసుకోపోతా. అయినా తెలియదంటే పరిశాను. తెలియదురా. ఇక్కడ వాళ్ళ ఇల్లు అటుగా బడత్త చూసినవా? గవర్నమెంట్ బడి అది దాటినాక. నాకు అటు సైడ్ ఎవ్వరు తెలియదు. అయ్యో నీకు తెలుసానే అనుకుంటున్నా. ఆ అన్నం చూస్తే గుర్తుపడతావు కావచ్చు పా. సరే పోదందా. ఓ గిదే ఇల్లు. వెంకటేష్ అన్నా, ఓ వెంకటేష్ అన్నా. ఎవరు కావాలి మీకు? ఓ టిక్కన్నా, గణేష్ అన్న ఉన్నాడా? ఇటు ఇక్కడెవడు? ఇంట్లో పని చేస్తాడు. ఈ అన్నకు మొత్తం ఈయననే చేసి పెడతాడు అన్నట్టు. ఇక వాళ్ళ భార్య లేదు, చనిపోయింది కదా. అవునా? నాకు ఇటు సైడ్ తెలియదు. ఉన్నాడు. ఏం పని? అప్పుకు వచ్చిర్రా కుప్ప కడదామని వచ్చిర్రా? అప్పుకే వచ్చినవన్నా. డ్రెస్సుని టోపీ జోరుంది కదా. నేను లేరా జోరు? నీకేంది సూపర్ గాని. సరే నేను ఇంట్లోకి పోయి అడిగేస్తా. రమ్మంటే మిమ్మల్ని ఇంట్లోకి పిలిచేస్తా. ఓకేనా? 1 minute వెయిట్ హియర్. ఓకే అన్నా. టిక్కన్నా గమ్మతి చేస్తాడు. ఆహా, ఈయనకు పని చేస్తాడా అయితే? మొత్తం పని ఈయననే చేస్తాడు. మరి వాళ్ళ కొడుకు? ఎప్పుడన్నా హాలిడేస్ వచ్చినప్పుడు వస్తాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, ఇక్కడ ఉంటాడు. అవునా? మరి ఆమె ఎట్లా చనిపోయింది? ఆమెకేదో రోగం వచ్చిందట, చనిపోయింది. ఆహా. రండి రమ్మంటుండు. సరే టిక్కన్నా. యో వెంకటేష్ అన్న, వీళ్ళే వచ్చిర్రు. ఆహా, ఈ పింకీయా వచ్చినామే. రా పింకీ, కూర్చో. ఓ ఈ అమ్మాయి ఎవరు? నేను ఎప్పుడు చూడలేదు. ఈ ఊరేనా? అంటే ఈ అక్కకు మ్యారేజ్ అయిపోయి 10 years అట్లా అయిపోయింది. మనూరే గాని. అవునా? కూర్చోండి. ఏమన్నా టీ కాఫీ తాగుతారా? టిక్కో వాళ్ళని చూసుకో ఒకసారి. ఓ టిక్కన్నా, మాకు ఏమద్దు గాని. అయ్యో తీసుకొస్తా, తాగండి. వద్దు. చిటికలో తీసుకొస్తా. వద్దు. మాట్లాడుకోర్రి. నాకు బాగా పనులున్నాయి. వంటింట్లో గంటకెలకాలే. నువ్వు వెళ్ళు, నీ పని చూసుకో. అయితే అన్నయ్య, కొంచెం ఈమెకి ఫ్యామిలీ ప్రాబ్లం ఉందన్నమాట. అయితే 2000 కావాలని అంటుంది. అవునా? అయినా ఈమెవరో నాకు తెలియదు. ఈమని నమ్మి నేను 2000 ఎలా ఇవ్వాలి? నేను తెలుసు కదన్నా. అట్లా మధ్యలో ఉంటే మళ్ళీ నేను నిన్ను అడిగితే నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. 2000 మీరు ఎట్లయినా చేసి నాకు ఇవ్వండి ప్లీజ్. నేను మీకు మళ్ళీ 1 month వరకు ఖచ్చితంగా ఇచ్చేస్తా. నీకు మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, 2 ఆడపిల్లలు కూడా. ఓహో, మీ హస్బెండ్ ఏం పని చేస్తాడు? ఏం లేదు. ఈమెకు బాగా గొడవలైతున్నాయి వెంకటేష్ అన్న. ఇక ఈమె ఇక్కడనే ఉంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఓహో అవునా? అమ్మాయి చూడడానికి బాగా అందంగా ఉంది. భర్తతోటి లొల్లై మరి విడాకులైనయా? విడాకులైతే నేను చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది కదా. అమ్మాయి అందంగా ఉంది అంటే మన విడాకులైనయా? లేదు, ఇంకా విడాకులు ఏం కాలేదు. ఓకే. అదే అన్న, మీకు 2000 అవసరం ఉన్నాయట. మళ్ళీ 1 month వరకు ఇచ్చేస్తదట. వీళ్ళ ఇల్లు ఎక్కడా? అన్న గట్ లాస్ట్కి ఇల్లు ఉండదా? అదేంటిది, ముత్తయ్యోళ్ళ ఇల్లు. ముత్తయ్య వాళ్ళ బిడ్డనే ఈమె. ఓహో అవునా? అవును. ఒక
ఒక్కతే బిడ్డ కదా, ఇంత అందమైన బిడ్డ ఉందని నాకు తెలియదు. అవునవును, ముత్తయ్య వాళ్ళ బిడ్డ. ఓకే ఓకే, ముత్తయ్య నాకెందుకు తెలియదు? నాకు బాగా పరిచయమైన వ్యక్తే కదా, మా పొలం పక్క పొంటే కదా వాళ్ళ పొలాలు. అదే అదే వాళ్ళ కూతుర్నే నేను. ఇక వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర లేవు అని అన్నారు, అందుకే మీ దగ్గరికి వచ్చిన. ఓకే ఓకే, ఇస్తానులే. 2000 కదా, మళ్ళీ ఎన్ని రోజులకి ఇస్తారు? 1 మంత్. సరే సరే. అయ్యగారు, అక్కడ 2000 ఉంటాయి, మన పిల్లో కింద తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసాయి. సరే. అన్ని ఆయననే చూసుకుంటాడా? అవును, అన్ని ఆయననే చూసుకుంటాడు. అన్న, ఎందుకు చూస్తున్నావు? ఎవరినన్ను ఒక్కరిని పెళ్లి చేసుకుంటే అయిపోవు కదా, మంచిగా ఇల్లుంది, నీకు పొలం ఉంది. ఇక అబ్బాయి ఉన్నాడు కదా. అబ్బాయి కూడా పెద్దగా అయిపోయే, చేసుకుంటే ఏమైతుంది? చేసుకుంటా, మంచి అందంగా ఉన్న అమ్మాయి దొరకాలే కదా. నువ్వు చూడాలా మరి? చూడు, వద్దంటున్నానా? చూస్తా. ఇదిగోండి అయ్యగారు, ఇదిగో అమ్మ పింకీ, వచ్చి తీసుకో. థ్యాంక్ యూ అన్న, నా మాట కాదనకుండా ఇచ్చిర్రు. మళ్ళీ మాట పోకుండా కరెక్ట్ టైంకి వచ్చి ఇయ్యండి, ఓకేనా? ఓకే అన్న, వెళ్దామా? దాపింకి రే టిక్కు, అమ్మాయి బాగుంది కదరా? బానే ఉంది అయ్యగారు, ఆమెకు పెళ్లి అయింది కదా, మీకు పని చేయది. అయ్యో, వాళ్ళ మధ్యలో కూడా గొడవలు అవుతున్నాయట్రా టిక్కు. అవునా? అయితే ఆమె విడాకులు తీసుకుంటే మీరు ఆమెను మ్యారేజ్ చేసుకుంటారా? బాగుంది. అది జరిగిన వరకు చూద్దాం తి. అమ్మగారు వస్తే నాకు కూడా కొంచెం శ్రమ తగ్గిపోతుంది. అమ్మగారు వంట చేసిర్రనుకో, నేను ఇల్లంతా పని చేయొచ్చు కదా. ఏమో తీరా, నాకు అదృష్టం ఉన్నదా తీయలేవు. ఇక అయ్యగారు, మీ చుట్టూ నేను చేసుడే సరిపోతాంది నా జీవితం. నాకు కూడా పెళ్లి లేకపాయే, పేరంటం లేకపాయే. నువ్వు చేసుకోరా పెళ్లి, చేసుకొని నీ భార్యను తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టు, ఆమె కూడా నీకు సాయం చేస్తుంది కదా. ఇక మీరు జీవితాంతం నాకు సాయం చేసుకుని నాకు పని చేసుకుంటా ఓర్రి, మేము నీ జీతం ఇచ్చుకుంటా పోతా, మంచిగా తినుకుంటా ఉండుర్రి. నేను అద్దంటున్నానా? అయ్యగారు, మీకే భార్య లేదు, నాకెందుకు? నాకు అమ్మగారు ఎనిపాయే, చనిపోకపోతే ఎంత మంచిగా ఉండేది. అంతే. గంగనే ఇచ్చిండు. అబ్బో, మస్తు గ్రేట్. ఆయన దగ్గర బొచ్చడు పైసలుంటాయి. ఆయన ఊరందరికి ఆయననే అప్పిచ్చేది. ఇంకా నేను అడగంగానే ఇచ్చిండు గాని, ఏదన్నా ఒక వస్తువు కుదబెట్టుకుంటేనే ఆయన పైసలు ఇస్తాడు తెలుసా? అవునా? మరి మనల్ని ఏది అడగలేదు? ఏమో, ఇక నా మీద నమ్మకంతో ఇచ్చిండు శ్వేతక్క. నువ్వు మళ్ళీ ఖచ్చితంగా 1 మంత్ వరకు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఈయనకి ఇచ్చేస్తా. ఇంత అందంగా ఉన్నాడు, మరి ఆయన ఎందుకు పెళ్లి చేసుకుంటలేడు? ఇప్పుడు నేను అడిగితే చెప్పిండు కదా, మంచి అమ్మాయి దొరికితే వేసుకుంటా అని. ఇక చూడాలే పాపం. కానీ మంచి మనిషి, కానీ బాగా తాగిండనుకో ఇక పిచ్చోడే. అవుతాడా? సాయంత్రం అయిందంటే వాళ్ళది అదే పని, ఆ టిక్కంది, ఆ అన్నది. అబ్బో, సరే ఇగో తీసుకో. థ్యాంక్ యూ రా అడిగిచ్చినందుకు. రేపు ప్రొద్దున ఇక శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్తా. నేను ఫస్ట్ అయితే పోతా, అడుగుతా వాళ్ళని. వాణ్ణి గల్లబట్టి మరి పీకి అడుగుతా, వాడు నన్ను ఉంచుకుంటాడా, ఉంచుకోడా, నన్ను పెళ్లి చేసుకుంటాడా, చేసుకోడా అనేది అడుగుతా. అడుగు నేను వద్దంటే వినటట్టు లేవు. కాడంటే పిచ్చిరా, వాని కోసం నేను ఏదైనా చేస్తా. సరే అక్క, పా ఇంటికి పోదాం పా. ఇక సరేదా, చెప్పు. నేను విడిచిన ఒక చెట్టుకాడున్నాయి. నేను పైసలు లోపల పెట్టుకున్నా కానీ ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? ఎందుకు? నాకు ఒక్కసారి కాల్ చేస్తారా? కాల్ చేస్తావా? సరే, ముందుకు వా, చేద్దుపా. ఇక్కడ అద్దు, ఆ వెంకటేష్ అన్న ఇంటడు. సరేరా. నా కర్రే పిల్లగా, అందాల కర్రే పిల్లగా. రే, నీకు బాగా బలిసిందారా? అగ్గ బలవలే గాని బర్రెకు నీళ్లు పెట్టినావా? పెట్టినరా? నిన్న తాగుతలేదనంటివి, ఇయ్యల్లా తాగినవా? నేనే ఆదరా బర్రె. కదే నీ బర్రె తాగిందా? అయింది తీరా. అయిందిరా, నీ కట్నం ఓకే అయిందా? ఓకే అయిందిరా. 5 లక్షలు, నాకు ఒక చైను, నాకు ఉంగరం, ఇక మళ్ళీ ఆమెకు 10 తులాల బంగారం, మా అక్కకు తులం బంగారం పెడుతుర్రు ఆడబిడ్డ కట్నం. ఇంకేంది మరి, ఫ్రెండ్స్ కట్నం లేదారా? ధూమ్ధామ్, ఆ రోజు ఫుల్ దాగుడే బొర్రుడే. అరే ఫోన్ వస్తాంద్రా వారి. అరే బంటి, ఇది కొత్త నంబర్ రా, మళ్ళీ అదేనా ఏంది? నాకు భయం అవుతుంది. మై హూనా. హలో, ఎవరు? బాదేరా. నేనా? మీరు నాకు ఫోన్కి కాల్ చేసి ఎవరు అని అడుగుతున్నారు. అసలు మీకు ఎవరు కావాలి? ఇది శ్రీను నంబర్ కాదా? శ్రీను నంబరే గాని నాకు ఇచ్చేసిండు. అవునా? నీకెందుకు ఇచ్చిండే సమితి? ఏ దొంగనా సమితి? నన్ను సమితి అంటున్నవేందే? నా భర్త నాకియకపోతే నీకిస్తాడానే? ఈ వేషాలన్నీ ఆపవే. పిచ్చి పిచ్చి మాట్లాడకు. నేను రేపు అత్తానా ఇంట్లో కూసుంటున్నా.
వాడు నా మొగుడు. వాడు నీ మొగుడు ఎందుకైతాడే? నీ మెడల తాళి కట్టిండా ఏమన్నా? నీకు తాళి కట్టిన భర్త ఉన్నాడు కదనే, పిల్లలు ఉన్నారు కదనే, నువ్వు నా మొగునెంబడా ఎందుకు పడుతున్నవే? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదా అనే? సిగ్గులేని ఆడిదానా? వానికి సిగ్గు లేక వాడు నా దగ్గర పన్నడే. మా మధ్య అన్నీ అయిపోయినాయి. ఇక ఒక తాళి కట్టుడే ఉన్నది. నువ్వు మాత్రం నా సీను జోలి కత్తె మాత్రం బతకవు. నా సీనును వదిలిపెట్టే నువ్వు ఏవట్టే వాడు నా దగ్గరికి వస్తలేడు. అయ్యో, మాయి కూడా అన్నీ అయిపోయినాయి. ఒక పెళ్ళే ఉన్నది. ఆ పెళ్ళికి కూడా ముహూర్తం పెట్టుకున్నాం. అంటే పెళ్లికి ముందే అన్నీ అయిపోయినాయా? ఈ పెళ్ళైనాక అందరితోటి అన్నీ అవుతున్నాయి కదా. నేను నా కాబోయే భర్తతోటే అన్నీ అయిపోయినాయి నాకు. ఇక మెడల తాళి కట్టేస్తాడు శ్రీను. వామ్మో, ఎంతకు తెగిచ్చిండే వాడు. వాడు నా కొంగు పట్టుకొని తిరిగినోడు ఇప్పుడు నీ దిక్కెట్లా తిరుగుతుండే? ఓ పిచ్చి ముఖం దానా, నువ్వేమన్నా మనిషివేనానే? ఆవురా శ్రీను, కాసేపు ఆగు, దీంతో మాట్లాడాలి. దీనికి గట్టిగా వార్నింగ్ ఇస్తా. వాడు ఉన్నాడానే పక్కకు? వాడిని చంపుతా నేను. వాడిని ఇయ్యి ఒకసారి, వాడికి ఇయ్యి. వాడు వీడు అంటే నీ చెమడని తీస్తని ఆడిదానా? నా మొగుడిని పట్టుకొని వాడు వీడు అని అంటున్నవేందే? వేస్ట్ ముఖబ్దానా, నీకు మొగుడున్నడే, నీకు పిల్లలున్నరే, వాళ్ళతోటి జావక ఏమున్నా నా మొగన్ జోలికి వస్తున్నావు? ఈ మొగని ఆట రేపు ఏర్పడుతుంది. రేపు వస్తానా? అవే నిన్ను చెప్పు చీపిరి అందుకొని అందరం చంపి ఎల్లగొడతాము. ఏమనుకుంటున్నావో నువ్వు? మా ఎంజాయ్ మేం చేస్తున్నాం, మా షాపింగ్లు మేం చేస్తున్నాం. నువ్వొచ్చి ఎక్కడుంటవే? ఉండు. మా అత్తమ్మ, మా అక్కయ్య, మా అన్నయ్య నిన్ను చెప్పందుకొని తన్నుతారు. అర్థమవుతుందా? నువ్వు ఇంకోసారి కాల్ చేయకు. నువ్వు కాల్ చేస్తావని ఈ నంబర్ నాకు ఇచ్చేసిండు మొత్తం. నా శ్రీను వేరే నంబర్ తీసేసుకున్నాడు. ఏ నంబర్ మార్చుతాడో మార్చుకొని. వాడు నన్ను తప్ప ఇంకో ఆడదాన్ని పెళ్లి చేసుకునేదే లేదు. రేపు అత్తన్న ఇంటి ముంగట ఊసుంటా. ఏదైతుందా ఇక చూసుకోర్రి. సిగ్గులేని ఆడదానా, వాని దగ్గర ఎందుకు అన్నవే? వాని దగ్గర నేను ఉన్నా. నా మొగన్ దగ్గర నేను వండకపోతే నీ మొగన్ దగ్గర వంట అనే పిచ్చిదానా? నా మొగుడిని పట్టుకొని నీ మొగుడంటవేంది మెంటల్లానా? నీకు బలిసిందాని? బలిస్తే వెళ్ళిపో, ఏమన్నా చెరువులో పడి దుంకేసి. అంతేగాని నీకు కాల్ చేయకు. మేము షాపింగ్ వచ్చేసినాం, పెళ్లి షాపింగ్ చేస్తున్నాం. ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. అదేనే నీ పెళ్లి వాంతో ఎట్లయితుందో నేను చూస్తా. చూసుడే చూస్తావు, నువ్వేం చేయలేవు. బాయ్. శ్రీను ఆ డ్రెస్ బాగుందిరా నీకు, ఉండని. అడు ఇడు అంటే నీ దౌడ పొండ్లు రాలా కొడతావు. ఉండు. అబ్బా, చూసిన వారాది ఎట్లా మాట్లాడుతుందో. రేపు వచ్చి కూసుంటా అని అనబట్టే. ఏ కూసోని తీరా, గదినికి భయపడ్డావు? అరే నీ పన్ను మీరు అయితవా గాని. బంటిగా సేమ్ అమ్మాయి లెక్క గమ్మత్ మాట్లాడినవేవ్రా? మరి నేను అన్ని తీర్లు మాట్లాడతా, నాతోటి అయితది. కూసుంటే కూసోని తీరా, మీ వాళ్ళు చూసుకుంటారు. ఓ నాకు భయం అవుతుందిరా. రేపు అదచ్చి కూసుంటే ఎట్లా పుష్కన మళ్ళా మా మామయ్యలోకి తెలిపితే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో అని భయం. ఏం కత్తిరా నీ అవ్వ. ఇక అది ఏం చేస్తుందో చేసుకొని దాన్ని నోట్లా ఉంచుతారు, అందరు ఇరగొడతారు. కానీ నువ్వు బాగు. రేపైతే ఇంటికాడనే ఉండరా నేను. ఇత్తులు పడుతున్నాయా? మరి చేసేటప్పుడు తెలియదు నీకు? వచ్చి మెడ పడతారు, మెడ విసుకుతారా అని. బాగురా బంటి. ఆగుతా నీకున్నది రేపు కోలాటం. అబ్బా ప్లీజ్ రా, భయపెట్టకురా. అన్నది నిజమేనాయే. మీరు అందరు ఉండుర్రా. నువ్వేమో బయట పోతే మేము అందరం మీటి కాడ ఏం చేయమంటాను? ఏం లేదు తీరా, అట్లా ధైర్యానికి అంటున్నా. అమ్మో, ఆడి వచ్చినా అత్తది. ఆ ఇంటి ముంగట మొగడే ఉండే, పిల్లలే ఉండే, గాలం కాదని అత్తదా? ఏమోరా ఇక. ఓ చూసిర్రా దోస్తులు వీడియో. మరి రేపైతే శ్వేత వాళ్ళ ఇంటికి పోయి ధర్నా చేస్తుందా, మరి ఏం చేస్తుంది, అది ఏం కాబోతుంది అనేది అయితే చూస్తూ ఉండండి. అసలు శ్రీను పెళ్లి మానసతోటి అవుతుందా కాదా అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. మరి తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్.